నేనైతే బజార్కి వెళ్ళి దొందులు తీసుకొచ్చానండి. దొందులు చాలా చాలా బాగుంటాయి. కాస్త సింపుల్గా మసాలా వేసి ఎగురు పెట్టుకోవాలి. ఇవి ఎంతసేపు కూడా ఉడకకూడదు. ఇట్లా ఇలా వేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసుకుని 10 నిమిషాలు ఇలా ఉంచేయాలి. ఇవి పెద్దగా కదపడం కానీ అలా చేయకూడదండి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటాయి. గమ్మునే ఉడికిపోతాయి కూడా. ఉడికేటప్పుడు కూడా ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు కన్నా ఎక్కువ ఉడకనివ్వకూడదు. 2 నిమిషాలు మగ్గి ఒక 8 నిమిషాలు ఉడికితే సరిపోద్ది, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. చూడండి, కావాల్సిన పదార్థాలు చెప్తాను. పెద్దగా ఏమీ ఉండదండి, ప్రాసెస్ చాలా తక్కువ ప్రాసెస్, కానీ చాలా టేస్టీ ఉంటుంది. దొందులు అంటేనే బాగుంటాయి. మసాలా సరుకులు కావాలండి. జీలకర్ర, గసగసాలు, మిరియాలు, యాలకులు, ధనియాలు, లవంగ మొగ్గలు కావాలండి. 4 పచ్చిమిరకాయలు, 3 ఉల్లిపాయలు, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయ కావాలండి. పసుపు, ఉప్పు, కారం కావాలి. తగినంత ఆయిల్ కావాలి. పుదీనా తెలుసు కదండి, మా దొడ్లో పుదీనా కోసుకొచ్చాను. పుదీనా కంపల్సరీ కావాలి. ఇంతవరకు ఉంటే ఈ కర్రీ చాలా టేస్టీగా మంచిగా తయారవుతుంది. చూడండి, ఈ దొందులు కర్రీ అంటే బాగుంటుంది. దొందులు అంటేనే చాలా టేస్టీ ఉంటాయండి. దొందులు కూర బాగుంటుంది. దొందులు ఎగురు చేస్తున్నాను చూడండి. ఉప్పు పసుపు వేసుకొని కడిగేసుకోవాలండి. ఈ మసాలా సరుకులు ఇవన్నీ చూపించాను కదా. ఉల్లిపాయలు అయితే కోసుకున్నాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం చేపలు చేసుకుని పెట్టుకున్నాం కదండి దొందులు, ఇందులోకి సరిపడా కారం, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు. దొందుల కూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి, ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలండి. కొంచెం కలిపేసుకుని పెట్టుకోవాలి. 2 ఇలాచి, 4 లవంగ మొగ్గలు వేయాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయాలి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళు అలా వేగిపోవాలి. వీటిని చాలా స్మూత్గా అలా వేయాలండి. ఇది చాలా చూడండి, అలా ఉంచేయాలి. 10 నిమిషాలు ఆగిన తర్వాత మసాలా వేయాలండి. ఒక 10 నిమిషాలు మసాలా పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర అంతా పట్టేసానండి. ఇప్పుడు ఇందులో వేయాలి. ఇది కొంచెం కొంచెం ఇలా వేయాలి. కొంచెం వాటర్ పోయాలండి, సరిపోతుంది. ఇప్పుడు పుదీనా వేయాలండి కొంచెం. ఇదిగోండి, చిమ్ములో పెట్టాను. ఇలా అయిపోయింది కర్రీ. ఇలా తయారైపోయింది. చూడండి, 10 నిమిషాలకి ఎలా ఇడిపోతుందో మొక్క, నీట్గా ఉడికిపోతుంది. ఇది 10 నిమిషాలే. చూడండి, కొంచెం కొత్తిమీర వేసుకొని కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే, చాలా బాగుంటుంది. ఇదిగోండి చూడండి, దొందులు కర్రీ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే పెడుతున్నాను భోజనం. మా ఫ్రెండ్స్ వచ్చారండి, భోజనం పెడుతున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, బాగా చేశారు. ఓకే, నువ్వు? ఓకే, సూపర్. టేస్టీ, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.